అని చెప్పేసి బాలా గారు అంటా ఉన్నారు సార్. సార్ బాలా గారు మామూలుగానే ఆయన కూటమికి వ్యతిరేకంగా ఉంటారో లేదంటే వైఎస్ఆర్సీకి అనుకూలంగా ఉంటారో వినండి సార్, కూటమికి వ్యతిరేకంగా ఉంటారో వైఎస్ఆర్సీకి అనుకూలంగా ఉంటారో తెలియదు కానీ ఎప్పుడు చూసినా గానీ కూటమి ఏం చేసినా గానీ తప్పులు ఎంచడంలో బాలా గారు చాలా గట్టిగా ఉంటారు. సో అదే క్రమంలో ఈ రోజు క్రాంతి గారిని, ఎవరినైతే తండ్రిని కోల్పోయినటువంటి క్రాంతి గారిని ఆవిడ వల్లే తండ్రి చనిపోయాడు అని అంటా ఉంటే, మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా కుమిలి 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 ఎక్కారు సార్ హెలికాప్టరు. అరే నా కొడుకేంట్రా ఎంపీగా చేస్తే ఇలా దోచుకుంటా ఉన్నాడు, నాకు చెడ్డ పేరు వస్తా ఉంది అని కుమిలి కుమిలి హెలికాప్టర్ ఎక్కి ఆయన అది కూలిపోతుంటే హెలికాప్టర్ లోంచి పారాషూట్ కూడా తీసుకోకుండా దూకకుండా అదే ఆలోచిస్తా చనిపోయాడు సార్. అంటే దాన్ని దీన్ని కంపేర్ చేసి ఎలా చేస్తాం వంశీ గారు? ఆయన ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఎప్పుడు జగన్ గారి గురించి బ్యాడ్ గా మాట్లాడలేదు కదా. కాదు సార్, ఈ రోజు తండ్రిని కోల్పోయినటువంటి ఆ బిడ్డ, తండ్రిని కోల్పోయినటువంటి బిడ్డను తీసుకొచ్చి ఈవిడ వల్లే చనిపోయాడని చెప్పేసి ఇతను ఎలా చెప్తాడు సార్? ఈవిడ వల్లే చనిపోయాడని చెప్పేసి ఎలా చెప్తాడు సార్? నేను చెప్పలేదు, వాళ్ళ ఫాదర్ చెప్పాడు. మీరు వీడియో చూడలేదా? చెప్పలేదా? వాళ్ళ ఫాదర్ మీకు చెప్పలేదా? మీరు వీడియో చూడలేదా? అంటే మీకు ఐటీడీపీకి పంపించలేదా వీడియోస్? మీరేగా ఇక్కడ కూర్చోబెట్టి కుకుడప్ చేస్తారు కదా, ఏం కనిపించట్లేదు? యూట్యూబ్ లో కొట్టండి తెలుస్తుంది. వాళ్ళ ఫాదర్ చాలా క్లియర్ గా చెప్పారు. నేను చాలా డెమాన్స్ట్రేషన్ చేసి చెప్పా. ఒక వ్యక్తి ఇప్పుడు మీకు మీ పిల్లవాడు ఒకవేళ ఏదైనా మాట అంటే మీరెంత క్షోభపోతారో, ఆ క్షోభ వల్ల మీకు జరిగే మానసిక వేదన, ఆ మానసిక వేదన వల్ల వచ్చే ఒత్తిడి, ఆ ఒత్తిడి వల్ల వచ్చే బ్లడ్ ప్రెషర్, ఆ బ్లడ్ ప్రెషర్ వల్ల వచ్చే డిసీజెస్, ఆ డిసీజెస్ వల్ల వచ్చే రోగాలు, ఆ రోగాలు వచ్చే మంచాన పడేది ఇదంతా తెలియదా? ఈ మాత్రం తెలియకుండా నువ్వెట్లా స్పోక్స్ పర్సన్ అయ్యావా? నాకు అర్థం కాలా. మరి ఇవన్నీ జరగవా? కాదు, ఇవన్నీ జరగవా? ఇవన్నీ ఇప్పుడు నువ్వు బీపీ రైజ్ చేసుకుంటున్నా, అదే కాసేపు ఇట్లా మాట్లాడేవనుకో నీకు బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయింది. తర్వాత ఏమొస్తుంది? బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి లోపల ఒకవేళ మీకు తెలియకపోతే ఏదైనా మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి అడగండి. మా పార్టీ చూసుకుంటది, అంతేగాని ఇంత నీచంగానా? అదే మీకంత నీచం ఎవరు లేరండి, మీకంటే నీచం ఎవరు లేదు. మీరు ఈ రోజు నీతి వాక్యాలు మాట్లాడుతున్నారుగా. ఆయన బతుకున్నప్పుడు వాళ్ళ కూతురికి ఎందుకు చెప్పలేకపోయారు? ఆ రోజు మీకు నోరు లేదా? ఆ రోజు మీకు టీవీ ఛానల్ లేవా? ఆ రోజు మీకు డిబేట్లు లేవా? వాళ్ళ కూతురు చెప్పొచ్చుగా, అమ్మా అలా కాదు, నువ్వు జనసేనలో చేరినంత మాత్రాన మీ నాన్నగారిని తిట్టకూడదు, మీ నాన్నగారిని అనకూడదు, మీ నాన్నగారిని విమర్శించకూడదు. ఆ రోజు నోర్లు ఏమైపోయాయి? ఈ రోజు వస్తున్నాయే. ఆయన చనిపోయినప్పుడు బతుకున్నప్పుడు కుటుంబాన్ని కలిపే మీరు, కుటుంబాన్ని ఇలా కలిపే మీరు ఆ రోజు కనిపించలే? కుటుంబాన్ని కలుపుదాం, తండ్రిని కూతుర్ని కలుపుదాం అని లేదా? ఆ రోజు ఎందుకు ఇనిషియేషన్ తీసుకోలేదు? ఆ రోజు ఎందుకు చేయలేదు? ఆ రోజు ఏమైపోయారు? ఆ రోజు వీళ్ళందరూ ఎక్కడిపోయారు? ఈ ప్రభుత్వం ఎక్కడిపోయింది? ఈ కూటమి ఎక్కడిపోయింది? ఇది ఇనిషియల్ లో మీరు కానీ చేసి ఉంటే ఈ రోజు ఆయన మానసికంగా క్షోభపడి ఆయన అనారోగ్యానికి గురి అవ్వకుండా బతికేవాడు. చేయకపోవడం వల్ల మీ ఫెయిల్యూర్ వల్ల ఈ రోజు బాలగారికి సమయం లేదు. ఓకే, వంశీ గారు మళ్ళీ మాట్లాడుదురు. ఫస్ట్ ప్లేట్ సురేష్ గారు మరొక కీలకమైన అంశం, 15 రోజులకు